లో వరంగల్ హైవేకి, కాళేశ్వరం కాలువ, విద్యుత్ హైటెన్షన్ వైర్లు, రాగి నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర రోడ్డు విస్తరణలం, మళ్ళీ వైటీడీ మాస్టర్ ప్లాను, ఇలా ఎన్నో రకాలుగా మా రాగిరిలో ఇప్పటికి 8 సార్లు 6 సార్లు రోడ్డు పడ్డది సార్ రాగిరిలో. ఇది వైటీడీ డెవలప్‌మెంట్ అని ఒకటి సార్. తర్వాత కాళేశ్వరం కాలువ, బసవాపూర్ కాలువ సార్. తర్వాత మళ్ళీ ఏమంటారు హైటెన్షన్ వైర్ సార్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వాడి అందులో మా జంక్షన్ దగ్గర డబుల్ ట్రంపెట్ అని పడుతుంది సార్ అది. ఇప్పటికే రాగిరి అనేది భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసేసి సార్. భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసేసి సార్. చేసిన తర్వాత గూడా రాగిరిని మొత్తం సర్వనాశనం చేస్తుంది సార్. ఊరికి ఒక నామరూపాలు లేకుండా ఊరు మధ్యల నుంచి ట్రిపుల్ ఆర్ ఏస్తుంది సార్. అది రాజకీయ కొంతమంది ఏమంటారు, అంతమందుకు మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన నాయకుల గురించి చెప్పారు. వీళ్ళే మోసం చేశారని ప్రియాంక గాంధీతో మాట ఇప్పించారు. తర్వాత అందరితో మాట ఇప్పించారు. సరే మేము నమ్మి వాళ్ళని గెలిపించినాము. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా ఈడీ నోటిఫికేషన్‌లు, గెజిట్ తెచ్చుకుంటాం మొత్తం తెచ్చేస్తుంది సార్. సార్ అభివృద్ధికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ సార్ మన గుట్ట డెవలప్ చేసిర్రు. అది ఎంత వాళ్ళకు ఏమంటారు వాళ్ళకి ఇష్టపూర్వకంగా వచ్చినట్టు అమౌంట్ ఇచ్చారు. అది భూసేకరణ చట్టం 2013 కాకుండా ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చింది సార్ అది. సార్ ఇంకొకటి సార్ ఇంకోటి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్‌కి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031లో ఆల్రెడీ ఒక రోడ్డు భీమనగర్ దగ్గర ఉంది సార్ అది. కానీ ఇది కొత్తగా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసింది సార్. సార్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇది ఇది ఉమ్మడి 2 ప్రభుత్వాల మధ్య అది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ పేరేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్రం దగ్గర చెప్తారు. నితిన్ గడ్కరీను కలిసాం మేమంతా. అయినా వాళ్ళు చెప్తారు, రాష్ట్ర నాయకులు చెప్తారు. సార్ మాకు రాజకీయాలకు సంబంధించి మేము సాధారణ రైతులం సార్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే ఎస్పెషల్లీ మా రాగి లాంటి కనీస ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్, హెడ్ ఆఫీస్‌ని కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి ఇంత పెద్ద రోడ్డు పడుతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్‌కి వినతి పత్రం ఇస్తున్నందుకు కూడా పోలేము సార్ అక్కడికి. ఖచ్చితంగా అంటే మిగతా సార్ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. రీజనల్ రింగ్ రోడ్ రావాలి, ఇంకా వేరే రేడియల్ రోడ్ రావాలి, రైల్వే రింగ్ రావాలి, అన్నీ రావాలి. కానీ తన సమన్వయం రూల్ ఆఫ్ లా ఉండాలి సార్. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారమైన మా రాగిరిలో ఎన్ని సార్లు పోవడం అన్యాయం సార్ అది. మా వ్యక్తిగతంగా మాది వరంగల్ హైవే డెవలప్‌మెంట్ అయింది సార్. ఇప్పుడు త్రిపుల్ ఆర్‌లో పోతుంది సార్. మా జీవనాధారం ఆ రైతు ఆ భూమే సార్. సార్ ఒకటే సార్ రిక్వెస్ట్ ఏందంటే మీరు తలుచుకుంటే మీరు కేసీఆర్ సార్ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది పెద్ద విషయం కాదు. అభివృద్ధికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం కాదు సార్. మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఒక్క మాట ఈరోజు పేపర్‌లో వచ్చింది సీఎం గారు మన అధికారులతో రివ్యూ మీటింగ్ ఉందని. మంత్రి గారు, ఆర్ఎంపీ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అంతకుముందుకు అధికారం వచ్చిన ఫస్ట్ టైం మర్చిపోరి త్రిపుల్ ఆర్ మర్చిపోరి అని చెప్పిండు. ఇప్పుడు త్రిపుల్ ఆర్ వస్తుందని చెప్తున్నారు. మాకు ఇవన్నీ తెలుసు సార్. మేము త్రిపుల్ ఆర్‌కి వ్యతిరేకం కాదు. కానీ అంతకుముందుకు ఆప్షన్‌లో ఒక దగ్గర ఇచ్చిన ప్లేసు ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని ఇచ్చిర్రు. ఆప్షన్ 2లో ఆలేరు, మూటుకుంట నుంచి వచ్చేది మార్చి కొంతమంది వ్యక్తిగతంగా ప్రయోజనం కోసం ఇటు మార్చారని మా ఆరోపణ సార్. సార్ మీరు దీన్ని కొంచెం తీసుకొని ఎంతోమంది రైతులు గుంటపోటు చనిపోయారు సార్. సీరియస్‌గా మీరు తీసుకొని మీరు మాకు టైం కేటాయించి ఎస్పెషల్లీ రాగిరి ప్రాంతం, భువనగిరికి సంబంధించిన ప్రాంత విషయంలో మీరు కొంచెం రాగిరి అనే ఒక చిన్న ఊరిని అది నామరూపం లేకుండా చేస్తారు త్రిపుల్ ఆర్ అనేది. రాగిరిలో మా ఊర్లో ఉన్న జాగా ఉన్నట్టు భయపడుతుంది. ఆర్ఆర్ వస్తది, మళ్ళీ వైటీడీ రోడ్లు వస్తది, హైటెన్షన్ వైర్లు వస్తది, కాళేశ్వరం కాలువ వస్తది. ఇట్లా కాకుండా మా మా వ్యక్తిగతంగా రాగిరిని ఒక్కసారి లుక్ చేయాలి సార్. ఇప్పటికీ 4 సార్లు భూమి కోల్పోవడం ఇది పరాకాష్ట సార్. సార్ రెడ్డి. సార్ నమస్తే. నా పేరు మోహన్ రెడ్డి. మాది భువనగిరి, యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం 90% సంతకాలు పెట్టిరని అంటున్నారో, అందులో దురదృష్టవంతులు నేను కూడా 20%లో ఉన్నట్టున్నాను. నాకు ఆ రోజు చెప్పిన ప్రకారం అంటే నేను కూడా వాళ్ళు భయభ్రాంతులకు అనుకోండి, నాకున్న భయానికి అనుకోండి, వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనుకొని అప్పుడు నాకు 8 లక్షలే ఉంది వాల్యూ. 2.5 లక్షలు ఉంటే 8 లక్షలే వస్తుందయ్యా, అంతకన్నా ఎక్కువ రాదంటే సరే సరే అని మేము అందరూ అధికారుల చుట్టూ తిరిగి లాస్ట్‌కు మేము అలసిపోయిన సందర్భంలో ఆ టైంలో మాకు అధికారులు పిలిచి 26,44,000 ఇస్తామని ఒప్పుకురు సార్ ఎకరానికి. సరే 26 లక్షలు వస్తుంది కదా, మాకున్నది 6 లక్షలది 8 లక్షలకు వస్తాను ఫైనల్ అంటారు. 26 లక్షలకి ఇస్తారు కానీ నేను సంతోషపడి 26 లక్షలకు సంతకం పెట్టాను సార్. మా నాన్నగారు మాకు ఇచ్చింది 2 ఎకరాలు. మేము దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ఇంకొక 2 ఎకరాలు కొన్నాం సార్. ఆ 2 ఎకరాలు ఈ 2 ఎకరాలు 4 ఎకరాలు పోతుంది. ఇక్కడ 26 లక్షలు ఇస్తారు కదా, కనీసం ₹1 కోటి వస్తుంది. ఆ అమౌంట్ తీసుకెళ్ళి కొంచెం దూరమైన కొందామని చెప్పి ప్రయత్నం చేసి నేను
కకృతి పడ్డానా, తొందరపడ్డానా, భయభ్రాంతులకు గురైనా తెలియదు. నేను 26 లక్షలకు సంతకం పెడితే పోయిన నెల జూలైలో నాకు మళ్ళీ మీకు అమౌంట్ వచ్చింది బాబు, మీకు అమౌంట్ ఇస్తాం చెక్స్ అవన్నీ అని అంటే, నా భార్యది, మా వదినది, మా అన్నయ్యది కలిసి అందరి పాస్బుక్లు, చెక్ బుక్లు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఫైనల్గా వాళ్ళకి నోటీస్ ఎంత ఇచ్చారంటే 6,05,000 ఇస్తున్నారు అన్నట్టుగా నోటీస్ పంపించారు సార్ నాకు. నేను సంతకం పెట్టింది RRR ఓకే అని పెట్టింది 26 లక్షలకు పెట్టాను. కానీ నాకు ఇచ్చింది వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు సార్. అది 7వ నెల ఇచ్చారు నాకు నోటీసు. మీకు అమౌంట్ ఎంత వస్తుందంటే 6 లక్షలు ప్లస్ వడ్డీ కలిపి 8 లక్షల చిల్లర వస్తాయని చెప్తున్నారు. నేను పెట్టింది సంతకం 20% ఏదైతే రైతులు పెట్టిరు అంటున్నారో ఆ 20%లో నేను ఒకడున్నాను. నాకు చెప్పింది సంతకం పెట్టినప్పుడు తహసీల్దార్ సంతకం కూడా ఉంది సార్. అక్కడ 26 లక్షలు సంతకం పెట్టి 26,44,000 పెట్టారు. ఈరోజు నాకు ఇచ్చింది 6,05,000 ఎకరమని ఇచ్చారు. నేను చేసిన తప్పు మిగతా రైతులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నాను. అయితే నాలా కొంతమంది సంతకాలు పెట్టిరు వాడు పెట్టి నేను పెడతానని పోతే నేను మోసపోయినట్టు మీరు పోదు. నాకు చెప్పింది 26 లక్షలు, నాకు ఇస్తుంది 6 లక్షలు, వడ్డీ కలిపి మొత్తం 10 లక్షలు చెల్లి చెప్తుంది సార్. ఇది కూడా ఒకసారి మీ దృష్టికి తేవాలి. పోయిన నెల ఇచ్చారు సార్. నాకు ఇప్పుడు అమౌంట్ ఈ 1 వీక్లో 10 డేస్లో వేస్తాను అంటారు. ఎంత వేస్తారంటే నాకు వడ్డీ కలిపి 8 లక్షలు చిల్లర వేస్తారు సార్.